మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఈ రాయలసీమలో అభివృద్ధి జరుగుతుంది కదా, మీరు ఎలా చూస్తారు ఏంటి అంటే, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఓకే వాళ్ళు పని చేస్తే మేము కాదంటామా అది ఇదని చెప్పారు. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే బహుశా మోహన్ రెడ్డి గారి తరహాలో ఈ విధంగా సానుకూలంగా స్పందిస్తారని నేను అనుకోవటంలా. మోహన్ రెడ్డి గారు ఎంత కొంత బెటర్ కాబట్టి కనీసంగా డెవలప్మెంట్ జరిగితే మంచిదే అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. రేపు పొద్దున దీనికి సంబంధించినటువంటి విషయాలు బహుశా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండవు అనుకుంటా ఈ వారంలో. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఆ షెడ్యూల్ ఏం కనపడటం లేదు. కాబట్టి ఈ డెవలప్మెంట్ వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఏం మాట్లాడతాడు ఏంటి అనేది కూడా చూద్దాం. ఈ ప్రతిపక్షం అని అంటే విమర్శ చేయటమే అనేటువంటి విధంగా ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా, లేదు అని అంటే ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ని వాళ్ళు ఆహ్వానిస్తూ మిగతా ఏదన్నా సమస్యలు ఉంటే వాటి మీద విమర్శలు చేస్తారా చూడాలి. ఇక పిఠాపురంలో జరిగినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అభినందనకు సంబంధించినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఎవరైతే ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులందరికీ కూడా భరోసా ఇచ్చేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ విద్యార్థులతో మమేకం కావటం, అదేవిధంగా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి ఈ ఫలితాల మీద గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక సంప్రదాయాన్ని, అంటే ప్రభుత్వ పాఠశాలల యొక్క ఫలితాలని ప్రపంచాలకు తెలియజేసేటువంటి విధంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించేటువంటి విధంగా ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నాడు నేడు అనేటువంటి కార్యక్రమంతో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మంచి కార్యక్రమంగా ఆ రోజున నాడు నేడు కార్యక్రమం ఉంది. దాన్ని మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పు పట్టడానికి వీల్లేనటువంటి కార్యక్రమం కూడా అది. దాంట్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగకపోయినా అదొక మంచి ప్రారంభంగా మనం భావించాల్సి ఉండదు. ఇప్పుడు కూడా అనేకమైనటువంటి పాఠశాలలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకు నాడు నేడు ఉపయోగపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉన్నటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మంచి పేరు తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో నాడు నేడు కార్యక్రమం కూడా మంచి బడుల్ని ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాడు. దాన్ని కొనసాగించేటువంటి విధంగా ఈ రోజున నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదించినటువంటి వాళ్ళని అభినందించడం వ్యవహారం ఇవన్నీ కూడా మనం అభినందించాల్సినటువంటి అంశమే పవన్ కళ్యాణ్ యొక్క ప్రోగ్రామ్ అని. అయితే ఇక్కడ ఒక అంశాన్ని నేను సున్నితమైన అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఇది మీరు విమర్శ కింద తీసుకుంటారా ఇంకొక విధంగా తీసుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి కార్యక్రమం అది చిన్నదైనా పెద్దదైనా దానికి విస్తృతమైన ప్రచారం వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ఒక సినిమా యాక్టర్, డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో కార్యక్రమం చేశారు, అది విస్తృతమైన ప్రచారం వస్తుంది. ఈ విధంగా విద్యార్థుల్ని అభినందించడం, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో కలిసి ఇది చేయటం, వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించడం, ఇవన్నీ ప్రతి ఎమ్మెల్యే చేస్తాడు. అందరు ఎమ్మెల్యేలు చేసేటువంటి పని. అంటే ఇక్కడ కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఏవైతే 580 పైబడి మార్కులు వచ్చాయో ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో చేస్తే నిజంగా మంచిదే కదా, స్ఫూర్తి పొందుతారు. ఇప్పుడు ఎవరైతే 8 మంది పిల్లలకి కూడా వాళ్ళు కోరుకున్న కాలేజీల్లో కోరుకున్న కోర్సులో వచ్చేటట్టు చేయటం, వాళ్ళ ఖర్చులు సొంత ఖర్చులతో తను నెలకి 5,000 రూపాయలతో కొంతమంది ఎవరినైతే చదివించారో వాళ్ళు టాప్లో 7 రావటం, ఇవన్నీ ఎంతోమందికి స్ఫూర్తి కదా, కాదంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా స్ఫూర్తి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను పవన్ కళ్యాణ్ చేసిందని నేను తప్పని అనటం లేదు. మీరు ఒక అంశాన్ని గమనించిన, అందుకనే పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఏదైనా తీశారనుకోండి, ఆ సినిమా ప్రారంభం దగ్గర నుంచి క్లాస్ కొట్టిన దగ్గర నుంచి ప్రమోషన్ వివిధ దశల్లో ఉంటదండి, సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్. అలాగనే రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ విధమైనటువంటి ప్రమోషన్ ఉంటది. మంచి పనే కాదనటం వల్ల. మీరు ఇదే కాదు, మొన్న చిలకలూరుపేటకి ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రితో కలిసి ఆయన పాల్గొన్నప్పుడు అక్కడ విద్యార్థులు మాకు లైబ్రరీ లేదు అని అంటే ఆయన సొంత ఖర్చులతో ఆ లైబ్రరీకి సంబంధించినటువంటి ర్యాక్స్, పుస్తకాలు అన్ని కూడా లైబ్రరీ మొత్తానికి పుస్తకాలు కొనిచ్చాడు. ఈ మంచిదే, నేను కాదనట్లేదు.
మనం పొగట్టానికి కూడా ఇదేదో గొప్ప కార్యక్రమం కింద ఇది ఒక సాధారణమైనటువంటి కార్యక్రమంగానే మనం చూడాలి తప్ప ఇది పెద్ద అద్భుతమైన సమాజంలో మార్పు తెచ్చేటువంటి కార్యక్రమం కాదు అని నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చెయ్యాల్సి వస్తుంది అని అంటే, ఒక మంచి పని అని చెప్తున్నారు కదా, మళ్ళీ ఈ విమర్శ ఎందుకు అంటే, నిజంగా ఎవరో 10 మందో 15 మందో లేక 500 మార్కులు ఎక్కువ సంపాదించినటువంటి వాళ్ళ గురించే మనం ఆలోచిస్తున్నాం. కానీ స్కూల్ సంబంధించినటువంటి పేదవాళ్ళు, డ్రాప్ అవుట్స్, అదే విధంగా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు, కుటుంబాలు గడవనటువంటి పరిస్థితులు, ఈ రోజున ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏమిటి అంటే, వాళ్ళ బాధ్యత ప్రతి కుటుంబంలో ఉండేటువంటి చదువుకునేటువంటి వయసు ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అదే విధంగా ఉచితంగా వైద్యం, అన్ని రకాల వైద్యాలు అందించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ రెండింటి విషయాల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, కొన్ని కార్యక్రమాలు నిర్వహించేసి, ఇదిగో నేను అమ్మఒడి అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన, లేకపోతే ఇప్పుడు వీళ్ళు తల్లికి వందనం అనే పేరుతో కుటుంబం ఒక 15,000 రూపాయలు ఇవ్వటము, ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్, లేక 500 పైగా మార్కులు వచ్చినటువంటి విద్యార్థులను ఆదుకుంటున్నాం అనేటువంటి విధంగా ఈ కార్యక్రమాల కన్నా కూడా మీ బాధ్యతగా మొత్తం రాష్ట్రం అంతా మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటువంటి విధంగా ఉచిత విద్య వైద్యము ప్రతి కుటుంబానికి అందేటువంటి విధంగా చూడాలి. అది తరతరాలకు ఉపయోగపడేటువంటి, తరతరాలు చెప్పుకునేటువంటి అంశంగా ఉంటదని నేను అంటున్నా. నేను పవన్ కళ్యాణ్ చేసిన దాన్ని తప్పను, ఆయన ఏం చేయట్లేదనో నేను అనటం లేదు. ఇది మరీ ఎక్కువగా పొగిడే అంత వ్యవహారం కాదు, సినిమా లాగా ప్రచారం చేయొద్దు అనేటువంటిది నా అభిప్రాయం. ఎస్ ఆంజనేయులు గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. మీకు అలాగే వీక్షకులకి, శేఖర్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి మరియు కృష్ణ గారికి నమస్కారం సార్. ఏదైతే కృష్ణవేణి గారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి భాగంగా అనుకోవాలా, లేదంటే అక్కడున్న విద్యార్థులకు సంబంధించి ఆయనకి కలిగిన ప్రేమ అనుకోవాలా, కానీ ఏదైనా అక్కడికి విద్యార్థులకు చేస్తున్న పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? లేదంటే కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఎవరైనా నిత్యకృత్యంగా అది ఎమ్మెల్యే చేసే పని, దాన్ని పెద్దగా మీరు పొగిడించుకోవాల్సిన అవసరం లేదు అనే మాటల్లో వాస్తవం ఉందంటారా? లక్ష్మీనాథ్ గారు పొగిడించుకోవాల్సినటువంటి అవసరం